అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. Yes, I am a fool. Who said that I am a police officer? I don't have capacity to catch a culprit. అలాంటప్పుడు ఎందుకు నాకు ఈ కాకి డ్రెస్? నాకు కొంచెం టైం ఇమ్మని అడిగాను. ఇంతలోనే నా మీద ఇంకొక ఆఫీసర్ని వేయాలా? హే పద్మ, ఏమిటండి? కాస్త తినడానికి ఏమైనా తెచ్చిపెట్టొచ్చుగా? ఏమండి, ఏం జరిగింది? అంత కోపంగా ఉన్నారు. ఐఎమ్ సారీ. ఇంకా ఏం జరగాల్సింది ముందుంది. అది జరగడానికే నా పై ఓ మొగుడు వేశారు. అంటే ఈ కేసు డీల్ చేయడానికి సిబిఐ ఆఫీసర్ వేదవ్యాస్ వస్తున్నారు. దట్ మీన్స్ నాకు చేతగానట్టేగా. అలా అని ఎందుకు అనుకుంటారు? కలిసి డీల్ చేయొచ్చుగా. హే పద్మ, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవే. రాత్రి పవళ్ళు ఆ ఉన్మాది కోసం వెతుకుతున్నాను. తప్పకుండా అరెస్ట్ చేస్తాను. ఆ క్రెడిట్ నాకే దక్కుతుందని ఎంతో సంతోషపడ్డాను. ఇట్స్ ఆల్ రైట్. ఒక్క నిమిషం. హే పద్మ, నాకు టైం అయింది, నేను వెళ్తున్నాను. చూడండి, మిమ్మల్ని ఎలా ఫోన్లు చేశాను. అన్నీ కొంటు పనులే. అమ్మో, డ్రెస్ తోటి పెళ్ళాం దగ్గర స్టేషన్కి వెళ్ళాలి. వస్తా. కిష్టిగా హెడ్ గారు చెప్పారు, అయ్యగారు ఇంట్లో కూరగాయలు ఇచ్చిరా. అయ్యగారు, హెడ్ కానిస్టేబుల్ గారు ఈ కాయగూరలు మీకు ఇమ్మన్నారు. ఆయన బంధువులు వచ్చింటే మాట్లాడుతున్నారు. సర్లే, అమ్మగారికి ఇవ్వు. అమ్మగారు వస్తున్నా. ఇవి మీకు ఇవ్వమన్నారు. కిష్టిగా బాగా అలసిపోయినట్టున్నాడు. హెడ్ కానిస్టేబుల్ని సాయంత్రం 6 గంటలకి స్టేషన్లో కలవమన్నానని చెప్పు. హే పద్మ, ఈరోజు చక్కగా అలంకరించుకుని మంచి ఫుడ్ రెడీ చేయి. రాగానే భోజనం చేస్తాను, అర్థమైందా? రాగానే భోజనం చేస్తారట. చేస్తారు. ఉప్పు కారం ఒక్కొక్క కిలో వేసి చేస్తారు. తిక్క కుదురుతుంది. రైట్ 201 రైట్స్ వే. మీరిద్దరు ఇటు వెళ్ళండి. త్వరగా రండి. మీరిద్దరు అటు వెళ్ళి వెతకండి. వెళ్ళండి. ఎవరికి బాగా నచ్చుతుంది. ఒక్క నిమిషం కూడా ఈరోజు ఆయన వదిలిపెట్టినావు.
వంట మొదలెట్టాలి. అయ్యగారు వచ్చేసరికి వేడివేడిగా వడ్డించాలి. అయ్యో చెయ్యి కాలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 2 రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి జన్మభూమి కారక వ్యాఖ్యానించారు. ముఖ్య ప్రకటన: తలకోన, బాలేపల్లి అడవి ప్రాంతాల్లో ఉన్మాదిగా అనుమానిస్తున్న వ్యక్తి స్త్రీలను దారుణంగా హత్య చేస్తున్నాడు. ఆ ప్రాంతాల్లో ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎవరైనా అనుమానాస్పద స్థితిలో కనిపిస్తే వెంటనే పోలీసులకు ఆ సమాచారాన్ని అందజేయాలని డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన హత్యలన్నీ ఒంటరిగా కనిపించిన స్త్రీలనే చంపడం జరిగింది. ప్రకటన సమాప్తం. భారత్ పాక్ జట్ల మధ్య అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఆట వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. మన దేశం టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ టెన్నిస్ మొదటి నమస్తే సార్. ఏం చేస్తున్నారా మీరు ఇక్కడ? ఆ ఉన్మాదినే వెతుకుతున్నాను సార్. అవును సార్. అవును, ఇక్కడే ఉంటారేంటే? లేదు సార్, వెళ్తున్నాను సార్. వెళ్ళండి, వాడు ఇక్కడ ఎక్కడ ఉంటాడు, జాగ్రత్తగా వెతకండి. ఓ గాడ్, ఐ యామ్ ఏ ఫూల్. డ్రైవర్, Someone sit down, everybody. సార్, ఒక ఎస్ఐ భార్యకే సెక్యూరిటీ లేకుండా పోయింది. ఆమె ఒక గుర్తు తెలియని హంతకుని చేతిలో దారుణంగా చంపబడింది. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ ఇట్ సార్? అలా కాదు, ఐ విల్ టెల్ యూ. వెయిట్, లెట్ దెమ్ టాక్. దాదాపు 17 మంది అమాయక స్త్రీలు చంపబడ్డారు. ఇక సామాన్య స్త్రీలకు మీ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ ఇవ్వగలరా సార్? ఈ హత్యలపై ప్రజల స్పందన వాస్తూనే ఉన్నాం. కనీసం ఇప్పుడైనా ఈ మ్యాటర్ ని సీరియస్ గా తీసుకుంటారా? ఆర్ యూ టేకింగ్ ఎనీ సెక్యూరిటీ మెజర్స్? ఇంతమంది స్త్రీలు దారుణంగా చంపబడుతుంటే అసలు మీరేం చేస్తున్నారు సార్? చచ్చిపోతున్నది హోదా లేని వారనా, విఐపీలు కారనా? ఎవరైనా ఒక ప్రముఖ వ్యక్తికి చిన్న అపాయం జరిగిందంటే బ్లాక్ క్యాట్, రెడ్ క్యాట్, బ్లూ క్యాట్, కమాండోస్ అంటూ పెద్ద సీన్ క్రియేట్ చేస్తారే. బట్ నౌ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ టు నెగ్లెక్ట్ ద సిచ్యువేషన్? ప్రజలు మాత్రం
పోలీసుల అసక్తత అంటున్నారు. కామెంట్ ప్లీజ్. ఇప్పుడు ఒక ఎస్ఐ తీవ్రంగా గాయపడి మరణయాతన అనుభవిస్తున్నాడని, ఒక ఎస్ఐ భార్య దారుణంగా చంపబడిందని క్రైమ్ ని సీరియస్ గా తీసుకుంటున్నారా? ఎస్ 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 ఐ విల్ యాక్సెప్ట్ ఆల్ యువర్ ఛార్జెస్ ఆన్ అవర్ డిపార్ట్మెంట్. ఈ పరిస్థితుల్లో మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టమైన పని. బట్ చంపబడ్డ వాళ్ళు సామాన్యులు కావచ్చు, పోలీసులు కావచ్చు, మరెవరైనా కావచ్చు. క్రైమ్ ఈజ్ క్రైమ్ అండ్ వీ విల్ బి డూయింగ్ అవర్ బెస్ట్. బట్ వేర్ ఇస్ ద రిజల్ట్ సార్? రిజల్ట్స్ లేకనే కదా పరిస్థితి ఇంత విషమించింది. సో ఆర్ యు యాక్సెప్టింగ్ యువర్ ఫెయిల్యూర్? హంతకుడు చాలా ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. అంటే మీ డిపార్ట్మెంట్ లో ఇంటెలిజెన్స్ లేరంటారా? నో నో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. హంతకుడు గురించి చెప్తున్నాం అంతే. నో రేపింగ్, నో రాబరీ. హతుల దగ్గర గోల్డ్ ఆర్టికల్స్ కూడా అలాగే ఉన్నాయి. పోనీ ఏదైనా బ్లాక్ మ్యాజిక్స్ అంటే అదే క్షుద్ర శక్తుల కోసం పూజలు, బలులు వగైరా అనుకుంటే అలాంటి సూచనలేవి కనిపించడం లేదు. చంపబడ్డ వాళ్ళంతా స్త్రీలే కాబట్టి హంతకుడు మగవారు అనుకుంటున్నాం. హీ మే బి ఏ మెంటల్లీ పర్వర్టెడ్ మ్యాన్, సాడిస్ట్, సైకోపాతులుగా ఉన్నాయి అతని మూమెంట్స్. ఇప్పుడు అప్పుడు అన్నట్టు కోమాలో ఉన్న శేఖర్. Please kindly don't use such easy words. From our department, we are losing so many sincere officers. Our lives are dedicated to the nation. I am feeling for it. ఖాకీ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మాకేమైనా అచేత శక్తులు వస్తాయా? మేము కూడా మనుషులే కదా. సీరియస్ గానే బిహేవ్ చేస్తున్నామండి. ఈజీ వర్డ్స్ కాదు సార్, ప్రజల స్పందన గుర్తు చేస్తున్నాం. ఆ ఎస్ఐ శేఖర్ గారు కోమా నుండి బయటకు వస్తే ఉన్నది ఎవరనేది తెలిసిపోతుందిగా. It is very sorry to tell you, his condition is very serious. అతని ఆరోగ్యం చక్కబడాలని, ఈ సమస్య పరిష్కారం కావాలని మనందరం ఆశిద్దాం. దట్స్ ఆల్. సారీ ఫర్ ఇంటరప్షన్. ఇంత డిస్కషన్ జరుగుతున్నా హోమ్ మినిస్టర్ గారు కామ్ గానే ఉన్నారు. ఎనీ కామెంట్స్? If I wanted to comment on this situation, I mean, ప్రజల చేత ఎన్నుకోబడిన వారు కదా, అది అత్యధిక మెజారిటీతో. ప్రస్తుతం నన్ను పొగట్టం కాదు ముఖ్యం. Let us come to the point. అది కాదు సార్, ఎప్పుడైనా మీరు హ్యాండిల్ చేస్తున్న శాఖ ఫెయిల్ అయితే, ప్రస్తుతం అయింది కదా, మీ పదవికి రాజీనామా చేస్తారా? నాకు నా శాఖ మీద గట్టి నమ్మకం ఉంది. అందుచేత రాజీనామా ప్రసక్తే ఉండదు. ప్రతి చిన్న విషయానికి ఇలా రాజీనామా చేస్తూ పోతే టర్ముకి 50 మంది మినిస్టర్స్ ని మార్చాల్సి వస్తుంది. ఇందులో ప్రతిపక్షాల హస్తం ఏదైనా ఉందనుకుంటున్నారా? ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు తెలుసో తెలియకో రాంగ్ ట్రాక్ లోకి వెళ్తే ఇది తప్పు అని ప్రభుత్వాన్ని సరిదిద్దడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది ప్రతిపక్షం. సో ఇట్ ఇస్ నాట్ నెసరీ టు డ్రాగ్ ఎవరిబడి ఇంటు ది సీన్. కీప్ దెమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంతకు ప్రస్తుతం ఈ కేసు ఎవరు డీల్ చేస్తున్నారు? ఈ కేసు డీల్ చేయడానికి ఒక ఎస్ఐని ఆ రేంజ్ స్టేషన్ కి అపాయింట్ చేస్తున్నాం. జస్ట్ ఒక ఎస్ఐని అపాయింట్ చేస్తున్నారా? దిస్ అపాయింట్మెంట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ది క్యాడర్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది క్యాపబిలిటీ ఆఫ్ ది పర్సన్. We are appointing an young and dynamic sub-inspector, Mr. Ali. As per your instructions, I am reporting, sir. Please take your seat. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం జరుగుతున్న హత్యలన్నీ ఒకే రకంగా ఒంటరిగా ఉన్న స్త్రీలనే చంపుతున్నారు. ముఖ్యంగా ఒకే వయసులో ఉన్న స్త్రీలు. దీనికి కారణం ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ఐ శేఖర్ భార్యతో సహా ఇప్పటికి 17 హత్యలు జరిగాయి. ఎస్ఐ మినహా మిగిలిన హత్యలన్నీ ఒకే రకంగా ముఖం పొగలగొట్టి చంపడం జరిగింది. రేప్ జరిగినట్లు గానీ రాబరీ జరిగినట్లు గానీ దాఖలాలు లేవు. పోలీసులు సెక్యూరిటీ ఉన్నా చాలా తెలివిగా హత్యలు చేస్తూ హంతకుడు మగాడైతే తప్పించుకు తిరుగుతున్నాడు. మేధావి వర్గాలు ఈ హత్యల్ని ఒక మానసిక రోగి, మెంటల్లీ పర్వర్టెడ్ సైకో చేస్తున్నట్టుగా భావిస్తున్నాయి. ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవటం మన డిపార్ట్మెంట్ అశక్తత అని పత్రికలు ఘోషిస్తున్నాయి. బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ ఆలీ. ప్లీజ్ టేక్ దిస్ ఫైల్. థ్యాంక్ యూ సార్. ఎంతో నమ్మకంతో ఈ బాధ్యత నాకు అప్పగించినందుకు థ్యాంక్స్ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మిస్టర్ ఆలీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ ఉన్నతిని పట్టుకోవడానికి మీ మూమెంట్స్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? సార్, అడవులకు మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు సార్? అయినా హంతకుని పట్టుకోవడంలో ఆర్ యు ఇన్ కాన్ఫిడెన్స్? వాట్స్ యువర్ ఒపీనియన్ సార్? వెయిట్ అండ్ సీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అది సార్, మీరంటే నాకు, నేను మీతో చాలాసార్లు చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను.
అంటే ఇష్టపడుతున్నాను. చూడు, నువ్వు యూనిఫామ్ లో ఉన్నావు. ముందు యూనిఫామ్ కి విలువ పెట్టడం తెలుసుకో. అది కాదు సార్. ఏది